ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయాన్ని చదువుకుందాం. ముద్రలు వేసిన వారు వీరు: హకల్యా కొడుకు అధిపతి అయిన నెహెమ్యా, సిద్కియా, సెరయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమరయా, మల్కీయా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హారీం, మెరేమోతు, ఓబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాం, అబీయా, మియామీను, మయాజయా, బిల్గయి, షెమయా వారందరూ యాజులు. లేవీ గోత్రికులు వీరు: అజర్యా కొడుకు యేషూవ, హేనాదాదు వంశంవాడు బిన్నూయి, కద్మియేల్, వారి బంధువులు షెబన్యా, హోదీయా, కెలీటా, పెలాయా, హానాను, మీకా, రెహోబ్, హషబ్యా, జక్కూరు, షేరేబ్యా, షెబన్యా, హోదీయా, బానీ, బెనీను. దానికి ముద్ర వేసిన ప్రజల నాయకులు వీరు: పరోషు, పహత్ మోయాబు, ఏలాం, జత్తు, బానీ, బున్నీ, అజ్గాదు, బేబయి, అదోనీయా, బిగ్వయి, ఆదీను, అటేరు, హిజ్కియా, అజ్జూరు, హోదీయా, హాషుం, బేజయి, హారీపు, అనాతోతు, నెబయి, మగ్పీయిషు, మెషుల్లాం, హెజీరు, మెషేజబెల్, సాదోకు, యద్దూవ, పెలటయా, హానాను, అనాయా, హోషేయ, హననయ, హషూబు, హల్లోహేషు, పిల్హా, షోబేకు, రెహూం, హషబన్యా, మయసేయ, అహీయా, హానాను, ఆనాను, మల్లూకు, హారీం, బయనా. ప్రజలలో మిగతావారు యాజులు, లేవీ గోత్రికులు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయ సేవకులు. దేవుని ధర్మశాస్త్రానికి విధేయులయ్యేట్టు చుట్టూరా ఉన్న జనాలలో నుంచి తమను వేరు చేసుకున్న వారందరూ, వారి భార్యలు, కొడుకులు, కూతుళ్ళు, గ్రహించడానికి తెలివిగల వారందరూ వారి బంధువులతో, నాయకులతో కలిసి దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా నియమించిన దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించడానికి, మా దేవుడు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను, చట్టాలను, శాసనాలను అన్నిటినీ పాటించి ఆచరిస్తామని వాగ్దానం ఇచ్చి శపథం చేశారు. మా చుట్టూ ఉన్న జనాలకు మా కూతుళ్లను ఇవ్వమని, వాళ్ళ కూతుళ్లను మా కొడుకులకు పుచ్చుకోమని కూడా ప్రమాణం చేశాము. చుట్టూరా ఉన్న జనాలు అమ్మడానికి సరుకులను గాని, భోజన పదార్థాలను కానీ విశ్రాంతి దినాన తెస్తే, విశ్రాంతి దినాన కానీ మరే పవిత్ర దినాన కానీ వాటిని కొనమని, ప్రతి 7వ సంవత్సరంలో భూమి సాగు చేయమని, ఆ సంవత్సరంలో అన్ని బాకీలను రద్దు చేస్తామని కూడా ప్రమాణం చేశాము. మేము ఇంకా ఇలా నిర్ణయించుకున్నాము: మన దేవుని ఆలయ సేవ కోసం ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు తులం వెండిలో 3వ భాగం ఇవ్వాలి. అది బల్ల మీద పెట్టవలసిన రొట్టెల కోసం, ఎడతెగని నైవేద్యాల కోసం, ఎడతెగని హోమ బలుల కోసం, విశ్రాంతి దినాలలో, అమావాస్యలలో, నియామకమైన పండుగల్లో నిర్ణయించబడ్డ అర్పణలు, పవిత్ర వస్తువుల కోసం, ఇశ్రాయేలు ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయడానికి, పాపాల కోసమైన బలుల కోసం, మన దేవుని ఆలయం పని అంతటి కోసము ఉంది. అంతేకాక ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు మన దేవుడు యెహోవా బలిపీఠం మీద కాల్చడానికి కట్టెలు నిర్ణీత కాలాలలో మన దేవుని ఆలయానికి మా కుటుంబాలలో ఒక్కొక్కటి ఎప్పుడు తేవాలో మేము యాజులు, లేవీ గోత్రికులు, ప్రజలు చీట్లు వేసి నిర్ణయించుకున్నాము. మా భూముల ప్రథమ ఫలాలను,
ప్రతి ఫలవృక్షం మొదటి పండ్లను ప్రతి సంవత్సరం యెహోవా ఆలయానికి తెస్తామని నిర్ణయించుకున్నాము. ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు మా కొడుకులలో మొదట పుట్టిన వారిని, పశువులలో తొలిచూలులను, మా మందలలో తొలిచూలులను మన దేవుని ఆలయంలో సేవ చేసే యాజకుల దగ్గరికి మేము తీసుకువస్తామని కూడా నిర్ణయించుకున్నాము. అంతేకాక మా పిండిలో మొదటి భాగాన్ని, అర్పణలను, అన్ని రకాల చెట్ల పండ్లను, ద్రాక్ష రసాన్ని, నూనెను కూడా మన దేవుని ఆలయంలోని గదులకు యాజకుల దగ్గరికి తెస్తామని నిర్ణయించుకున్నాము. మా భూమి పంటలలో 10వ భాగాన్ని లేవీ గోత్రీకుల దగ్గరికి తేవాలని, వారు ప్రతి గ్రామంలోనూ ఆ 10వ భాగాలను సేకరించాలని కూడా నిర్ణయించుకున్నాము. లేవీ గోత్రీకులు ఆ 10వ భాగాలను పుచ్చుకున్నప్పుడు అహరోను వంశంలోని యాజీ ఒకడు వారితో కూడా ఉండాలని, 10వ భాగాలలో 10వ భాగాన్ని లేవీ గోత్రీకులు మా దేవుని ఆలయంలో ఉన్న ఖజానా గదులలోకి తీసుకురావాలని కూడా నిర్ణయించుకున్నాము. ఇశ్రాయేలు ప్రజలు, లేవీ గోత్రీకులు తాము ఇచ్చే ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్షారసాన్ని, నూనెను పవిత్ర పాత్రలు ఉన్న ఆలయం గదులకు తేవాలి. ఆ గదులలో సేవ చేసే యాజకులు, ద్వారపాలకులు నివాసం చేస్తారు. మన దేవుని ఆలయాన్ని మేము అలక్ష్యం చేయమని నిర్ణయించుకున్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.